హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో తమ్నైల్లో చూసారు కదా, నా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అండ్ గ్రోత్ ఎన్టీ స్కాన్ 2 చూపిస్తున్నాను. సో ఎన్టీ స్కాన్ త్రూ మనం జెండర్ని తెలుసుకోవచ్చా లేదా అనేది కూడా నేను పెట్టానమాట. నేనైతే గెస్ చేశానండి. నా ఎన్టీ స్కాన్ చూసి ఫస్ట్ నేను నా బేబీ జెండర్ని గెస్ చేశాను. నిజంగానే అదే అయ్యింది. అదే జెండర్ నాకు పుట్టారనమాట. సో మీరు కూడా ఈ వీడియో చూసి, నా ఎన్టీ స్కాన్ చూసి మీరు కూడా గెస్ చేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏంటి జెండర్ అనేది. నేను నెక్స్ట్ వీడియోలో నా బేబీ జెండర్ చెప్పేస్తాను, ఎందుకంటే నాకు డెలివరీ అయిపోయింది అండ్ నాకు ఫ్రీ డెలివరీ అయ్యింది. అది ఎట్లా అయ్యింది, నేనేం చేశాను, ఫ్రీ డెలివరీ అవ్వటానికి నేనేం చేశాను అండ్ నా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో నేను ఏమేమి ఫేస్ చేశాను, నేను ఫేస్ చేసినవన్నీ ఫేస్ చేసి ఎట్లా సర్వైవ్ అయ్యాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీపీ వచ్చిందండి, షుగర్ కూడా వచ్చింది, బ్లడ్ తగ్గిపోయింది, అమినోటిక్ ఫ్లూయిడ్ ఉమ్ము నీరు అంటారు కదా, ఉమ్ము నీరు కూడా తగ్గిపోయిందండి. సో నేను ప్రతిదీ ఫేస్ చేశాను. ప్రతిదీ ఫేస్ చేసిన తర్వాత కూడా మీకు అనిపించవచ్చు, ఇన్ని ఫేస్ చేసిన తర్వాత కూడా ఫ్రీ డెలివరీ ఎట్లా అయ్యింది అని. కానీ నేను ఫ్రీ డెలివరీ అవ్వడానికి పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ అయితే చేయలేదండి. నేను చిన్నగానే చేశాను. అవి కూడా ఎక్సర్సైజెస్ అని అయితే చెప్పను అండ్ డైలీ అయితే అస్సలు చేయలేదు. బట్ కొన్ని అయితే ఒక 2 ఇంపార్టెంట్ అయితే నేను ఖచ్చితంగా ఫాలో అయ్యాను. మేబీ దానివల్లే నాకు ఫ్రీ డెలివరీ అయ్యిందని నేను గట్టిగా నమ్ముతాను. నేను ఎవరికి చెప్పినా కానీ సో ఆ రెండుని గట్టిగా చెప్తాను. అవి ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఎవరికైనా కావాలి ఫ్రీ డెలివరీ అవ్వడానికి నేనేమి ఫాలో అయ్యాననేది మీకు కావాలనుకుంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. నా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చూపిస్తాను ఇప్పుడు నేను. సో చూడండి, నా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే ఇట్లా ఉంది. నా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, ఎన్టీ స్కాన్ ఇది 2 కంపేర్ చేసుకున్నాను. నేను కంపేర్ చేసుకున్నాక గెస్ చేశాను అనమాట. సో నా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లోనే నేను కనిపెట్టాను నా జెండర్ ఏంటి అని, నా బేబీ జెండర్ ఏంటి అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దర్ ఇస్ అ సింగిల్ ఇంట్రాయూటరైన్ జెస్టేషనల్ శాక్, అంటే వన్ శాక్ ఉంది, వన్నే ఉంది శాక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అండ్ స్మాల్ ఫీటల్ పోల్ సీన్, ఆ ఫీటల్ అనేది కనిపిస్తుంది. ఆ మెజర్ వచ్చేసరికి సిఆర్ఎల్ మెజర్ వచ్చేసరికి 0.25 ఉంది అండ్ 5 weeks 6 days చూపిస్తుందండి అక్కడ. ఫీటల్ యాక్టివిటీ అండ్ కార్డియాక్, అంటే ఫీటల్లో కదులుతుంది మూమెంట్ కానీ అండ్ హార్ట్ బీట్ అయితే ఉంది అని చెప్పొస్తుంది. ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసరికి 122 BPM ఉందండి నాది. అండ్ రైట్ ఓవరీ నార్మల్, లెఫ్ట్ ఓవరీ నార్మల్ ఉంది. ఇంప్రెషన్ సింగిల్ యూటరైన్ శాక్. ఎన్టీ స్కాన్ 12 weeks. నేను నెక్స్ట్ 1 monthకి నేను మళ్ళీ తీపించుకున్నానండి. ఇక్కడ 6 weeks కదా, మళ్ళీ నేను 12 weeksకి అంటే నా 3rd monthలో నేను ఎన్టీ స్కాన్ తీపించాను. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి నా స్కానింగ్ అండి, చూస్తున్నారు కదా. అండ్ చాలామంది నేను విన్నాను, చాలామంది చెప్పారు XX వస్తే అమ్మాయి అని, XY వస్తే అబ్బాయి అని చెప్పి అన్నారండి. వీటిలో అట్లా ఏమి ఉండదు. యాక్చువల్లీ XX అంటే మీ బేబీ యొక్క అంటే లెంత్ అనమాట, ఎంత ఉంది అని చెప్పడానికి అది XX అనుకుంటున్నారు, బట్ అది XX కాదండి, అది ప్లస్ అనమాట. సో XX XY అట్లా ఏం లేదు. అండ్ దట్టు దీంట్లో అయితే తెలియదు, మీకు ఈ స్కానింగ్స్లో అయితే తెలియదు, వాటిని అయితే నమ్మకండి. సో ఇది వచ్చేసరికి నా ఎర్లీ ప్రెగ్నెన్సీ రిపోర్ట్. అండ్ ఇది వచ్చేసరికి నా ఎన్టీ స్కాన్ అండి, అల్ట్రాసౌండ్ స్కాన్ అనమాట. సో దీంట్లో చూస్తే ఎన్లార్జ్డ్ ఇన్ సైజ్, జెస్టేషనల్ సాక్ ఇస్ యూటేరియన్, ఈజ్ సీన్ ఇన్ ద యూటరస్, ఫీటల్ ఎకో అంతా చూస్తున్నారు కదా. అండ్ హార్ట్ రేట్ చూసారు కదా, ఇక్కడ 152/minute వస్తుంది అనమాట నాది. అండ్ ఇక్కడ 11 weeks 2 days అండి, 4.4 centimeters లెంత్లో ఉంది బేబీ అనేది. అండ్ ప్లెసెంటా వచ్చేసరికి ఫండల్ పోస్టీరియర్ వాల్స్, దీని త్రూ కూడా మన జెండర్ కనిపెట్టొచ్చండి. ఇవన్నీ కూడా మనకు అంత రిక్వైర్డ్ కాదు, ఇవన్నీ కూడా ఒక్కొక్క గర్ల్కి ఒక్కొక్కలాగా చేంజ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా. అండ్ దిస్ ఈజ్ మై ఎన్టీ స్కానింగ్. ఇవి ఏమి అంత మీకు కనిపెట్టలేరు. అండ్ సో ఇంకొకటి, ఇవన్నీ కూడా ఒక్కొక్క గర్ల్కి ఒక్కొక్కలాగా వస్తుంది. ఎవరు కూడా ఏంటిది నాకు ఇట్లా వచ్చింది, ఏంటిది నాకు అట్లా వచ్చింది అనేది మాత్రం నాకు ఇట్లానే వస్తుందా అనేది అయితే అస్సలు అనుకోవద్దండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. ఇవి నా స్కానింగ్స్. అండ్ మీకు చెప్పాను కదా, నాకు బ్లడ్ కూడా తగ్గింది అని చెప్పి. నా 3rd month వచ్చేసరికి నాకు 8.9 ఉందండి నా బ్లడ్ వచ్చేసరికి. నేను చాలా ఫేస్ చేశానని చెప్పాను కదా, దాంట్లో నాకు 8.9 ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడే మనకి అన్ని రిపోర్ట్స్ తీస్తారనమాట, వైట్ బ్లడ్ సెల్స్ కానీ అండ్ ఇంకా వచ్చేసరికి థైరాయిడ్ కానీ అవి ఏమన్నా ఉన్నాయా అనేది మనకి ప్రతిదీ టెస్ట్ చేస్తారు. అట్లాగే నాకు టెస్ట్ చేస్తారు. అండ్ మెయిన్ ఇంకొకటి వచ్చేసరికి మనకి ఇది తీస్తారండి, దీని వచ్చేసరికి మనకి
డౌన్ సిండ్రోమ్ రిస్క్ అంటే ఇప్పుడు మన జన్యు లోపాల కల ఏమైనా రిస్కులు ఉన్నాయా లేవా అంటే ఒకే బ్లడ్ గ్రూప్ అయినా మేనరికాల్ చేసినా కానీ ఉందా, బేబీకి ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. దీన్ని ఖచ్చితంగా చేయించుకోవాలండి మనం. చూస్తున్నారు కదా, నాకైతే స్క్రీనింగ్ రిజల్ట్ లో రిస్క్ వచ్చింది, ఇట్లా వచ్చిందనమాట. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ స్కాన్ అండి. సో ఎన్టీ స్కాన్, ఎర్లీ స్కాన్ చూసారు కదా, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. నేను ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్తో నా జెండర్ని అయితే నేను గెస్ చేశాను అండ్ ఆ గెస్ కరెక్ట్ అయ్యింది. నాకు ఆ జెండరే పుట్టారు. మీరు కూడా గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండి. ప్లీజ్ నాకు మీ సపోర్ట్ కావాలి. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా బాగుంటాయి. అండ్ షుగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే నాకు షుగర్ బార్డర్లో రాలేదు, చాలా ఎక్కువ వచ్చింది. అంటే చాలా మరి చాలా కాదు, కొంచెం పాయింట్స్ ఎక్కువ వచ్చినాయి. నేను దాన్ని విత్ ఇన్ 10 డేస్లో కవర్ చేసుకున్నాను. గుచ్చుకుని అవి కూడా నేను చేయలేదు, డాక్టర్ సజెస్ట్ చేశారు, బట్ నేను అది కూడా చేయలేదు. నా షుగర్ని నేనే కంట్రోల్ చేసుకున్నాను, నా బీపీని నేనే కంట్రోల్ చేసుకున్నాను, ఇంట్లోనే చేసుకున్నాను. అవి ఎట్లా చేసుకున్నాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను.